నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం చికెన్ ఫ్రై తయారు చేసుకుందామండి. ముందుగా మనం చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న చికెన్ని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒకటి, 2 ఇంచుల అల్లం ముక్క కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఫ్రైకి ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అందులోకి 1 స్పూను పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కనుక చూసుకుని వేసుకోవాలండి. ఇందులో 1 స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకోవాలండి. అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, కారం కూడా చూసుకుని వేసుకోవాలి. అలాగే కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా, గ్రేవీగా ఉంటుందండి. జ్యూసీగా కూడా ఉంటుంది. ఇది చపాతీలోకి, పులకాలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.